హలో అండి. ఈ చిన్న చిన్న ధనియాలు ఫ్లవర్స్ ఉన్నాయి కొత్తిమీరను కోసుకెళ్ళి అలాగే పుదీనా పచ్చిమిర్చి కోసుకెళ్ళి నేను బిర్యానీ చేయబోతున్నాను. అది కూడా ప్లెయిన్ బిర్యానీ. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళేసి ఈ కప్స్తో 2.5 కప్స్ బాస్మతి రైస్ కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని వాటర్ వేసి అందులో సాజీరా, బిర్యానీ ఆకులు, ఇలాచి 2, దాల్చిన చెక్క 1, అనాస పువ్వు, జాజికాయ, పచ్చిమిర్చి చిలుకలు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే 1 స్పూన్ గీ, హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకోవాలి, ఉప్పుగా ఉండాలి వాటరు. అవి బాయిల్ అయ్యేలోపు బిర్యానీ కడాయి తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి చిలుకలు, పుదీనా, కస్తూరి మేతి, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు పెరుగు, పసుపు, హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ గీ, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, చికెన్ మసాలా 1 స్పూన్ వేసి హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని ఈ బాయిల్ అయిన వాటర్ని ముప్పావు కప్పు దాకా తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం. ఇప్పుడు దీనిని మనము 1 కప్పులో హాఫ్ కప్పు దాకా తీసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ పైన ఇది మనకి బాయిల్ అయిన వాటర్లో బాస్మతి రైస్ నానబెట్టుకున్నవి ఇందులో వేసి మనం రైస్ కుక్ చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోతుంది. స్లోగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అయిన తర్వాత మనకి ఇది రెడీ అయినట్లే, పలుకుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము రైస్ని లేయర్స్గా అయినా వేసుకోవచ్చు. మీకు సరిపోతే 1 లేయర్కే వేసుకోండి. నాకు 1 లేయర్కి ఇది సరిపోయింది. ఇలా 1 లేయర్ మొత్తం వేసేసి రైస్ వీటిపై కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఇందాక తీసుకున్న మసాలా వాటర్, 1 స్పూన్ గీ వేసి ఇలా మూత పెట్టేశాను. స్టవ్ పై చపాతీ ప్యాన్ పెట్టుకొని దానిపై ఈ డేక్ష పెట్టేసుకొని దీనిపై దమ్ కోసం వెయిట్ పెట్టేసుకోవాలి. 22 మినిట్స్ ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే మనకి ఇలా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా చక్కగా ఇది గుత్తి వంకాయకైనా, చికెన్ గ్రేవ్కైనా, మటన్ గ్రేవ్కైనా లేదా రైతాకైనా కూడా ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ఇలా చేసేసుకుంటే. ఇప్పుడు దీనిని మనము బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ.